నమస్తే అండి. ఈరోజు రాజమండ్రిలో గోదావరి హాస్పిటల్స్ అనే నేమ్తో ఈ కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. కంబాల చెరువు పక్కనే చాలా జనాలందరికీ, రాజమండ్రి చుట్టుపక్కల జనాలందరికీ కూడా చాలా రీచ్లో ఉండే హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తోనూ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా, పేషెంట్ కేర్ గురించి కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అన్ని రకాల సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉండేలాగా పెట్టాం. యాక్చువల్గా మనం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. ఇది మీరు చూస్తున్నది ఒక అనస్థీషియా వర్క్ స్టేషన్. అంటే పేషెంట్కి సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ కంప్లీట్గా మత్తులో ఉంచి ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా కంప్లీట్ మత్తులో ఉంచడం కోసం పనికొచ్చే మిషన్ అనమాట ఇది వచ్చి న్యూరో మైక్రోస్కోప్ అంటే కాంప్లికేటెడ్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, కాంప్లికేటెడ్ బ్రెయిన్ సర్జరీస్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, అంటే మెదడు బాగా డీపర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో కూడా సర్జరీస్ చేయడానికి ఉపయోగపడే మైక్రోస్కోప్ అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ 30 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. అంటే చిన్న ట్యూమర్ కూడా 30 రెట్లు పెద్దగా అయ్యేలా కనిపిస్తుంది. సో దట్ సర్జరీ చేయడం చాలా ఈజీ అవుతుంది. చిన్న పార్ట్ ఆఫ్ ట్యూమర్ని కూడా వదలకుండా సర్జరీ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇది ఒకేసారి ఇద్దరు సర్జన్స్ చూడొచ్చు. ఇది ఒక సర్జన్ ఐపీస్, ఇది ఒక సర్జన్ ఐపీస్. అంటే ఇద్దరు ఒకేసారి చూస్తూ సర్జరీ చేసే మైక్రోస్కోప్ అనమాట. ఇది ఆపరేషన్ థియేటర్ టేబుల్. ఇది చాలా అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్ టేబుల్. అంటే టేబుల్ని మనం మల్టిపుల్ యాంగిల్స్లో బెండ్ చేసుకోవచ్చు. అండ్ స్పైన్ సర్జరీస్, కిడ్నీ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్ అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు. అది లాప్రోస్కోపిక్ యూనిట్. లాప్రోస్కోపీ అనేది అందరికీ తెలిసిందే కదా. సో ఈ పొట్టకు సంబంధించిన సర్జరీస్ అన్నీ కూడా దాంతో చేసుకునే యూనిట్ అనమాట.